భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ 25% నుంచి 18%కి టారిఫ్లు తగ్గిస్తామని ప్రకటన. కేసీఆర్ ను జాతి పిత అని ఎలా అంటారు? రావి నారాయణ రెడ్డి స్ఫూర్తి సభలో ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ బరాబర్ తెలంగాణ జాతిపితనే. ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదన్న హరీష్ రావు. విచారణ పూర్తి కాకుండానే సజ్జనార్ తీర్పులా? ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు తీరుపై హరీష్ రావు ఫైర్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో యాక్షన్ ప్లాన్. కావాలనే మేడారం జాతరపై తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ దుష్ప్రచారాలు ఇకనైనా మానుకోవాలన్న సీతక్క హెచ్చరిక. ప్రభుత్వం ఏర్పాటు కాగానే అర్హులకు రేషన్ కార్డులు అందించాం. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలన్న మంత్రి పొంగులేటి. రెండేళ్లైనా గ్యారంటీల అమలు ఊసేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్. నల్లగొండ జిల్లా గుర్రంపోడు ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ రైట్స్. 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ఐ హకీం. నాగర్ కర్నూలు జిల్లా బుడ్డతండాలో మీనాక్షి నటరాజన్ పర్యటన. ఉపాధి హామీ కూలీలతో భేటీ. అండగా నిలుస్తామని భరోసా. ఏపీలో హింసకు వైసీపీ కుట్రలు చేస్తుందన్న సీఎం. టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలన్న చంద్రబాబు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ మంత్రి లోకేష్. పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ. జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పవన్ కీలక వ్యాఖ్యలు. అదుపు తప్పిన మాటలే దాడులు చేసేలా చేస్తాయని వైసీపీకి కౌంటర్. మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే ఈ దాడులు. పక్కా ప్లాన్ తో బెజవాడ రౌడీలను తెప్పించారన్న జోగి. దేశానికి ఎంత సైన్యం ఉందో పార్టీకి అంతే బలముంది. టీడీపీ కార్యకర్తలతో పెట్టుకోవద్దని వైసీపీ నేతలకు మంత్రి రాంప్రసాద్ వార్నింగ్. తిరుమల లడ్డూ కల్తీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీపై బురద జల్లుతోందన్న భూమన. అంబేద్కర్ కోనసీమ జిల్లా మూల పొలంలో అగ్ని ప్రమాదం. గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైన ఇల్లు. బూడిదైన విలువైన పత్రాలు. కర్నూలు జిల్లా పత్తికొండలో అక్రమంగా గోవుల తరలింపు. కంటైనర్ను అడ్డుకున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష. అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. లోక్సభలో రాహుల్ వర్సెస్ కేంద్రం. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంపై పరస్పరం వాగ్వాదం. కేంద్ర ఎన్నికల సంఘంతో మమతా బెనర్జీ ప్రత్యేక భేటీ. చర్చలు పూర్తి కాకుండానే వాకౌట్ చేసిన దీదీ. బౌద్ధ మత గురువు దలైలామాకు గ్రామీ అవార్డు. తీవ్రంగా ఖండించిన చైనా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష. 2 వేర్వేరు అవినీతి కేసుల్లో తీర్పు వెల్లడించిన ఢాకా కోర్టు. గ్రీన్లాండ్ కోసం యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు అత్యంత ప్రమాదకరం. EU ఫారెన్ పాలసీ చీఫ్ కాజా అల్లాస్ ఆవేదన. భారత్ పాక్ జరగకపోతే 4,000 కోట్ల నష్టం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాక్ ను సస్పెండ్ చేసే అవకాశం.